హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మనకు నర్సింగ్ షోరూమ్ ఉంది కదండి, అక్కడ ఉన్న ప్రజెంట్ న్యూ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను మ్యాక్సిమం కవర్ చేశానండి. కంప్లీట్ వీడియో కనుక చూస్తే మీకు కలెక్షన్ అనేది మ్యాక్సిమం అర్థమైపోతుంది. అలాగే వాటి ప్రైసెస్ కూడా మ్యాక్సిమం మెన్షన్ చేసేదానికి ట్రై చేశాను. ఇంకా ఓన్లీ శారీసే కాకుండా ఇక్కడ కుర్తీ మెటీరియల్స్వి అవన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేశాను. కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అంత ఐడియా వస్తుంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న షోరూంలో తీసిందనమాట. నర్సింగ్ షోరూమ్ కూకట్పల్లి బ్రాంచ్లోది. ఇప్పుడు ప్రజెంట్ వీడియోని కనుక స్టార్ట్ చేస్తే, స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోని శారీస్ చూశానమాట. చాలా బాగున్నాయి. అంటే మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి శారీస్ అయితే, కానీ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దానిపైన ఇలా ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. చిన్న లేస్ ఇచ్చారు. 890, 895 ఆ రేంజ్లో ఉన్నాయి ఆ శారీస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీకు ఓన్లీ ఆ శారీస్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది అలా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పైకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకు టిష్యూ గ్లాసీగా టిష్యూది ఉందన్నమాట. ఈ టిష్యూ శారీ వచ్చి ఇది ప్లెయిన్ అండి, వీటికి ఎలాంటి లేస్ అవన్నీ రాలేదు. ఇది వచ్చేసి 1095 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పైన కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా వాటిలోనే డిఫరెంట్ కలర్స్. నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలర్ అనేది ఒకసారి తీసి చూపిస్తున్నానండి, అన్ని శారీస్ తీయలేం కాబట్టి. మ్యాక్సిమం వాటి ప్రైస్ అనేది నేను దాంట్లో చూపిస్తాను. ఒకవేళ ఒకసారి కావాలంటే ఒక్క నిమిషం అలా మీరు పాస్ చేసి చూస్తే అర్థమైపోతుంది. ఇవి వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న గెలాక్సీ సిల్క్ శారీస్ అంట. ఈ మధ్య అవే చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా పర్చేసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ శారీ అండి, దీనికి కూడా ఎలాగంటే గోల్డ్ ప్రింట్ వచ్చి గోల్డ్ లేస్ వచ్చింది. 1050 రూపీస్ అన్నారు. దాంట్లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక రకమైన అనమాట, ఇది కూడా గ్లాసీ శారీనే. ఇది వచ్చి 1050 రూపీస్ ఉన్నింది. నెక్స్ట్ ఇది ఇంకో శారీ అండి, ఇది వచ్చేసి మనకు నియర్లీ ఒక 1800 అలా పడుతుంది. కానీ చాలా బాగుందన్నమాట శారీ. లోపలంతా మనకి ఇలాగా వర్క్ లాగా వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డర్. కానీ లోపలంతా కూడా ఇట్లా మనకి ఒక సర్కిల్స్ లాగా వర్క్ అయితే డీటెయిలింగ్ అదంతా చాలా బాగుంది. ఇది ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు ఒక రకమైన పర్పుల్ కలర్ కదా, దీంట్లో మళ్ళీ మనకి ఎల్లో అండ్ పింక్ ఆ షేడ్స్లో కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదే ఫ్లోర్లో ఒక సైడ్కి వస్తే ఇవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ శారీస్ అనమాట. కొన్ని ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, కొన్ని వర్క్ శారీస్ ఉన్నాయి, కొన్ని లేస్ శారీస్ ఉన్నాయి. దీంట్లో వచ్చి మనకి కంప్లీట్ ఇంకా ట్రెడ్ వర్క్ వస్తుందన్నమాట. మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్స్కి అంతా కూడా ట్రెడ్ వర్క్ లాగా వచ్చి బార్డర్ కూడా ఇచ్చారు ఈ శారీస్కి. ఈ శారీస్ వచ్చి 2790 రూపీస్. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దాదాపు చాలామంది మోర్ దాన్ శారీస్ కన్నా డ్రెస్సెస్కి కానీ లెహంగాస్కి కానీ ఎక్కువ యూస్ చేస్తారు. ఇంకా ఆ పక్క నుంచి కొంచెం సైడ్కి వచ్చేస్తే మనకి ఎప్పుడైనా గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తే స్టార్టింగ్లోనే ఒక పెద్ద కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో ఇలాగ కుప్పలు శారీస్ ఉంటాయన్నమాట. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఓన్లీ సర్టన్ కాస్ట్లోనే ఉండేది అనమాట, ఈ రేంజ్లోనే. అంటే 400, 500, 1000 బిలోనే ఇక్కడ శారీస్ నాకు ఎక్కువ కనపడేవి. కానీ ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు 1000 అబవ్ కూడా ఈ కౌంటర్లో బాగానే కనిపించాయి అనమాట శారీస్. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ శారీ వచ్చేసి 955 రూపీస్. దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇలాగ శారీస్ అనేటివి ఇక్కడ మ్యాక్సిమం అన్నీ నేను కాస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూసేటప్పుడు పాస్ చేసి చూస్తే మీకు కాస్ట్ అనేది తెలిసిపోతుంది. ఈ బ్లాక్ కలర్ శారీ వచ్చేసి 630 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తున్నాను. ఇవన్నీ శారీస్ కూడా కొంచెం మనకి టిష్యూలో మిక్స్డ్ శారీస్ అంటారు కదా, అలా టిష్యూ ఇంకొంచెం కొన్ని అయితే సాఫ్ట్గా కూడా ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనకి టిష్యూ లాగా స్టిఫ్గా ఉండే శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ప్రింటెడ్ శారీ వచ్చి ఇది కొంచెం నాకు తెలిసి కాస్ట్ ఎక్కువే ఉన్నట్టుంది. ఇది వచ్చేసి 1950 శారీ వచ్చేసి. ఈ శారీ పేరేంటో నాకు మోడల్ తెలియదు, కానీ ఆ శారీ కొంచెం కాస్ట్లీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 605 రూపీస్ అనమాట. మనకి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క చేంజ్ అనేది ఉంటుంది. ఈ శారీ కూడా మనకి ఆల్రెడీ అక్కడ ఎవరు ఓపెన్ చేసేసారు, అది నియర్లీ 500, 600 రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 1265 రూపీస్ అనమాట. దీంట్లో కొంచెం పెద్దవాళ్ళు కట్టే శారీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా రెడ్ కలర్ శారీ అయితే చాలా బాగుంది. ఇంకా కాస్ట్ కూడా కొంచెం తక్కువే అనిపించింది, 990 అలా ఉంది. మంచి గ్లాసీగా కొంచెం షైనీగా అనిపించింది అనమాట. ఇంకొక శారీ చూపించాను కదా, దాంట్లో డిఫరెంట్ కలర్స్ అవి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి
ఈ శారీ వచ్చేసి 575 రూపీస్ అండి. ఇది మంచిగా బార్డర్ అవన్నీ పెద్దగా వచ్చి దీంట్లో కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చూపిస్తాను కలర్స్ కూడా, దాంట్లో రెడ్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఈ శారీ కూడా నియర్లీ కాస్ట్ వచ్చేసి మనకి 940 రూపీస్ అలా పడుతుంది. నెక్స్ట్ ఈ శారీ అనమాట. మ్యాక్సిమం కాస్ట్ అనేది 900, 800 రేంజ్లో ఉన్నాయి. కొన్ని శారీస్ మాత్రం అబోవ్ 1000, 1900, 2000 ఉన్న శారీస్ కూడా ఈ శారీ నాకు ఇక్కడ ఈ సెక్షన్లో కనిపించాయి అనమాట. నెక్స్ట్ ఇది టిష్యూలోనే మనకు చాలా గ్లాసీగా ఉంది, విత్ అంత గోల్డ్ జరీ వర్క్ లాగా వచ్చిందనమాట. ఈ శారీస్ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ కూడా నియర్లీ అంతే అండి, మనకు 1200 to 1500 ఆ రేంజ్లో మాత్రం ఈ శారీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి డిఫరెంట్ ప్యాటర్న్ శారీస్. ఇది వచ్చేసి మనకు గోల్డ్ది జరీ లాగా అలాగ వచ్చింది. ఇది వచ్చి మనకు 1150 రూపీస్ పడుతుంది శారీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇవి కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్ శారీస్ లాగా ఉన్నాయి. అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కింద ఒక బార్డర్ వచ్చిందండి అంతే, కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్. ఇవి కూడా నియర్లీ 1500 to 1700 ఆ రేంజ్లోనే వచ్చాయి. దాంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ శారీకి మనకు బ్లూ కలర్ బార్డర్ వచ్చి ఉండింది. ఈ శారీ వచ్చేసి 735 రూపీస్. కొన్ని శారీస్ అయితే మనకి డిఫరెంట్ కలర్స్లో సేమ్ డిజైన్స్లో ఉన్నాయి, కొన్ని మాత్రం మ్యాక్సిమం సేల్ అయిపోయాయి. కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనకు డిఫరెంట్ కలర్స్లో కనిపించాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న గ్రీన్ కలర్ శారీ వచ్చేసి 1305 రూపీస్. ఇలాగా శారీస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ శారీ అయితే చాలా బాగుందన్నమాట. మంచిగా పెద్దవాళ్ళు కానీ ఇలాంటి ఆఫీస్ వర్క్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 1200 చేంజ్ ఆ రేంజ్లో ఉంది శారీ. ఇవన్నీ కూడా సైడ్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉండే దుప్పట్టాస్, ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది ఓన్లీ అన్ని దుప్పట్టాస్కి. ఒకసారి దుప్పట్టాస్ అన్నీ షెల్ఫ్ మీకు ఇలా చూపించేసి తర్వాత ఇండివిజువల్గా కొన్ని దుప్పట్టాస్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇందాక మనం శారీ చూసాం కదా, దాంట్లోనే అదే క్లాత్ అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ దుప్పట్టా ఉంది. అది వచ్చేసి 1095 రూపీస్ ఉందండి. అలాగే ఇది కూడా మనకు ఒక రకమైన పెన్ కలంకారీ అంటారు కదా, అలాంటిది కాటన్ దాంట్లో వచ్చింది. ఇది వచ్చేసి 1190 రూపీస్ అనమాట. ఇంకా ఇది ఇంతకుముందు ఈ మోడల్ శారీస్ అనేటివి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. దాంట్లోనే కొంచెం దుప్పట్టాస్ కూడా పెట్టారనమాట. ఇవన్నీ కూడా నియర్లీ 2.5 to 3 మీటర్స్ ఉంటుంది. ఇది 800, 900 ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది వచ్చేసి దుపట్టా అండి. ఇది కూడా 1390 రూపీస్ ఉంది. ఇదంతా కూడా పెన్ కలంకారీ లాగా కంప్లీట్ మనకు ఆ ఫ్లవర్స్కి అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ కొన్ని బాందినీలో కూడా చూపిస్తాను. ఇది డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 1300, 1400 రేంజ్లో ఉంది. ఈ దుపట్టాస్ ఈ బాందిని ఇవన్నీ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి, వెయిట్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి 1290 రూపీస్ అండి, కానీ 3 మీటర్స్ పైనే ఉన్నట్టుంది. ఇది మనకి మోర్ దాన్ దుపట్టా కన్నా హాఫ్ శారీకి పైట అంటారు కదా, ఆ హాఫ్ శారీకి దుపట్టా అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అంటే చాలా లెంత్ ఉంది కాబట్టి దానికి బాగా యూస్ అవుతుంది. కొంతమంది కావాలంటే నార్మల్ వైట్ కుర్తీస్కి ఇది వేసినా చాలా ఎలిగెంట్గా రిచ్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకో దుపట్టా. నెక్స్ట్ ఇది నెట్టెడ్ దుపట్టా. ఇది వచ్చేసి 2.5 to 3 మీటర్స్ ఉందండి. ఇది కూడా మనకి ఒక 1300, 1400 ఆ రేంజ్లో, 950 రూపీస్ అనమాట ఆ దుపట్టా కూడా. నెక్స్ట్ ఈ పక్క శారీస్కి వస్తే బ్లాక్ కలర్ శారీ బాగుందని చూశాను. ఇది కూడా మంచి ప్యాటర్న్ ఉంది. ఇది వచ్చేసి 1690 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇదంతా కూడా ఇంకా అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే అండి శారీస్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి కాటన్ శారీస్, షిఫాన్ శారీస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ కాటన్ శారీస్ చూపిస్తాను. ఈ కాటన్ శారీస్ కొంచెం కొత్తగా వచ్చాయంట. ఇవి 2090 రూపీస్ అలా పడ్డాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకో రకం కాటన్ శారీస్. ఇవి వచ్చేసి 1045 రూపీస్ అండి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ కాటన్ శారీస్. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ రేంజ్లో ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి 1345 రూపీస్. కానీ కాటన్ శారీస్ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. మరీ అంత ఓవర్ స్టిఫ్గా అలా లేవు. ఈ కింద చూపే శారీస్ అన్నీ కూడా 1000 బిలోనే. అవి ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను, అందుకే అది చూపించలేదు. ఇంక ఈ పక్కకు వచ్చేస్తే ఈ పక్క షిఫాన్ శారీస్, డైలీ వేర్ శారీస్ అన్నీ ఉన్నాయి. వాటిలో ఈ శారీ వచ్చేసి 650 రూపీస్. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే ఇది మనకు డైలీ వేరే ఇంట్లో వేసుకునే శారీలా లేకుండా కొంచెం బయటికి కూడా కట్టుకెళ్ళేలాగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న డిజిటల్ ప్రింట్ శారీస్. షిఫాన్ శారీస్లోనే మనకు డిజిటల్ ప్రింట్లు వస్తాయి కదా, అవన్నీ శారీస్. జస్ట్ ఒకసారి అక్కడ ఉన్న షిఫాన్ శారీస్ అన్నీ కూడా ఒకసారి అలా చూపించేస్తున్నాను.
ఇవి మనకు రేంజ్ వచ్చేసి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి. 200 నుంచి స్టార్ట్ అవుతాయి, 400, 500. క్లాత్ డిజైన్ ప్రకారము కాస్ట్ అనేది వేరీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే. ఇవి కొంచెం సైడ్కి వస్తే ఒక కౌంటర్లో ఇవన్నీ శారీస్ ఉన్నాయి. ఒక్కొక్క శారీ ఇవన్నీ కూడా మనకు 1500 అబోలే ఉన్నాయన్నమాట రేంజ్ అనేది. ఈ శారీ కూడా అంతే అండి, ఒక 1500, 1800 ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ శారీ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఓపెన్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను. మొత్తం అనిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ది ప్రింట్ అంతా వచ్చింది శారీ. చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి నియర్లీ ఒక 1870 ఎంతో అండి, అప్రాక్సిమేట్గా 1800 రేంజ్లో ఉంది ఈ శారీ కూడా. శారీ అంతా మంచిగా ఫ్లవర్స్ లాగా వచ్చి, పళ్ళు వచ్చేసి ప్లెయిన్గా కొంచెం జరీ వర్క్తో వచ్చిందనమాట. ఈ శారీ కూడా నేను ఫస్ట్ ఫ్లోర్లోనే చూశాను. నెక్స్ట్ ఇంకా పక్కన కౌంటర్లోనే ఇవన్నీ శారీస్. దీంట్లో ఎలాగంటే సేమ్ శారీ, సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ మనకు దొరుకుతాయి. ఈ శారీ వచ్చేసి జెరీ శారీ, ఇది 1800 అలా పడుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో కనపడతాయి మనకి. ఇది కూడా అంతే అండి, 1800, 1300 ఆ రేంజ్లో ఉంటుంది. అది మనకు కొంచెం పట్టు ఇమిటేషన్లో అని, పట్టు మిక్సింగ్ అంటారు కదా, హాఫ్ పట్టు అలాగా, ఆ ప్యాటర్న్ శారీస్ అవన్నీ కూడా. ఇది కూడా శారీ కొంచెం గ్రీన్ కలర్ శారీ కూడా అలాగే వస్తుంది. కొంచెం జెరీ వర్క్, గోల్డ్ జెరీ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ శారీ కూడా మనకు నియర్లీ ఒక 1600, 1800 ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. వీటిలో మనకి కలర్స్ అయితే ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా, ఒక శారీ నేను తీసి చూపిస్తున్నాను. ఆ రోలో ఉండేటివన్నీ కూడా దాంట్లో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్. నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చేస్తే ఇవన్నీ కొంచెం డిఫరెంట్ శారీస్ అని చెప్పేసి వాటన్నిటిని కొంచెం కవర్లో పెట్టారు. ఆ తర్వాత ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా దీని ప్రైస్ వస్తే ఇది 1300 చేంజ్ అనమాట, 1300 అండ్ చేంజ్ సంథింగ్ ఈ శారీ. దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకో శారీ, ఈ శారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. మంచి ట్రెండింగ్గా ఉన్నింది కలర్ కాంబినేషన్ అనేది. ఇది కూడా అంతే 1300, 1500 ఆ రేంజ్లోనే ఉంది శారీ. అలాగే ఆ ప్యాటర్న్లో మనకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కొంచెం బెనారస్ కంప్లీట్ గోల్డ్ వర్క్ శారీస్, గోల్డ్ బుట్టి శారీస్ అనేటివి ఇక్కడ నాకు ఈ సెక్షన్లో కొంచెం ఎక్కువ కనిపించాయి అన్నమాట. అలాగే కొన్ని వచ్చేసి మనకు టిష్యూలో ఫ్లోరల్ ప్రింట్ కానీ అలా ఉన్నవి కూడా కనిపించాయి. కొంచెం పెద్దవాళ్ళు కట్టే శారీస్ అనేది ఇక్కడ బాగా అనిపించాయి అన్నమాట. ఈ శారీ కూడా బాగుంటుంది, కొంచెం పెద్దవాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇది వచ్చేసి 1100 అండ్ చేంజ్ ఆ శారీ. ఈ బ్లాక్ శారీ అయితే చాలా బాగుంది. బ్లాక్ శారీ మనకు పెద్దవాళ్ళకే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది అండి, ఈ శారీ అయితే నాకు కొంచెం పెద్దవాళ్ళు కడితేనే సెట్ అవుతుందేమో అనిపించింది. ఈ శారీ కూడా అంటే అండి మనకి కాస్ట్ 1500 ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక్క శారీ చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ అయితే చాలా బాగుంది, పెద్దవాళ్ళకే ఈ శారీ మంచిగా సెట్ అవుతుంది అనమాట. లోపలంతా కూడా మనకి ఇలాగా క్రీమ్ హాఫ్ వైట్ కలర్ లాగా వచ్చి దాని మీద అంతా బుట్టీస్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఈ శారీ. ఈ శారీ నాకు అదే అనిపించింది. ఇది కొంచెం పెద్దవాళ్ళకి అలా, మరి పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళం కానీ 50+ వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ శారీ కడితే మంచి కంఫర్ట్ కూడా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఈ శారీ కొంచెం నేను కొంచెం ఎక్కువే చూసాను అనమాట. ఫ్లోరల్ శారీ పైన మనకు జెరీ వర్క్ అనేది ఉంటుందన్నమాట, క్రీపర్ వర్క్ లాగా. ఈ శారీ కూడా నేను పోయినసారి కూడా ఈ కలెక్షన్స్లో అంటే సేమ్ ఇదే శారీ కాదు కానీ ఈ మోడల్లో చూశాను. ఈ శారీ కూడా మనకు నియర్లీ కాస్ట్ వచ్చేసి 1500 అలా పడుతుంది. వీటిలో మళ్ళీ మనకి కలర్ ఆప్షన్స్ అనేటివి కూడా ఉన్నాయండి. ఒకసారి మనం వెళ్ళి కొంచెం ఇక్కడ ఓపిక్గా చూస్తే మంచి కలెక్షన్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న శారీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. మంచిగా స్టైలింగ్ చేస్తే దాన్ని చాలా బాగా సెట్ అవుతుంది. ఈ శారీ వచ్చేసి 1950 రూపీస్. ఇంతకుముందు ఈ శారీ చూపించాను కదా, ఈ శారీ బయట పళ్ళు అది, లోపల శారీ మాత్రం అంత డిఫరెంట్గా వచ్చింది. ఇదైతే నాకు కొంచెం పెద్దవాళ్ళు కడితేనే బాగుంటుంది అనిపించింది. కానీ కొంతమంది నార్మల్ ఏజ్ వాళ్ళు కూడా మంచిగా దాన్ని డ్రేప్ చేసి మంచిగా స్టైల్ చేస్తే బాగుంటుందేమో. ఆ శారీ వచ్చేసి 1500 చేంజ్, అంటే 1530 అలాగా. ఈ శారీ కూడా అండి పెద్దవాళ్ళకి అని అంటారు కానీ ఈ శారీ మాత్రం నార్మల్ ఏజ్ వాళ్ళు కూడా మంచిగా కట్టి మంచిగా స్టైలింగ్ కనుక చేస్తే ఈ శారీ కూడా సూపర్గా ఉంటుంది. మంచి పార్టీ లుక్ ఉంటుంది అనమాట. శారీ కూడా చూసాక సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా ఉంది శారీ. ఈ శారీ కూడా మనకు 1500 రూపీస్ పడుతుంది. ఈ సెక్షన్లో శారీస్ అన్నీ మ్యాక్సిమం కాస్ట్ రేంజ్ అనేది 1500 పైనే ఉంటుందండి. కొన్ని శారీస్ ఏమన్నా 1300, 1400 అలా ఉండొచ్చు.
నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి 1110 రూపీస్ అనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకు పింక్తో పాటు రెడ్ అండ్ మెరూన్ రెడ్ అంటారు కదా, ఆ మెరూన్ రెడ్, అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఒక డార్క్ పర్పుల్ మెరూన్ మిక్స్డ్ షేడ్ ఉంది కదా, ఈ శారీ కూడా ఉంది. ఇది కూడా బాగా అనిపించింది అనమాట. ఇది అంతే అండి, కాస్ట్ రేంజ్ ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కుర్తీస్ చూసాం కొన్ని, కానీ కుర్తీస్ ఎక్కువ కలెక్షన్ అయితే ఈ వీడియోలో నేను చూపించలేదు. జస్ట్ అలాగా కొన్ని కుర్తీస్, మేము చూసిన కుర్తీస్లో కొన్ని కుర్తీస్ అని మాత్రం అలా పెట్టాము. కొంచెం కాస్ట్ వైజ్ ఒక ఐడియా వస్తుంది అందరికీ అని చెప్పేసి. ఇవన్నీ కూడా రేంజ్ మనకు 600, 800 ఆ రేంజ్లో ఉన్నాయి. కొన్ని 400, 500లో కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 500 బిలో అయితే, 500 అబ్బో అయితేనే కొంచెం ఒక 600, 800 రేంజ్లో అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇలాగ థ్రెడ్ వర్క్ ఉన్నవి అయితే మాత్రం క్వాలిటీ వైజ్ అదంతా కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. అందుకే ఒకసారి జస్ట్ అలా మీకు ఈ కుర్తీస్ అన్నీ కూడా నేను ఎలా చూసానో అలాగ ఊరికే అలా పెట్టేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం అక్కడ ప్రైస్ ట్యాగ్ కనపడేటట్టే తీస్తాను. ఒక్కసారి మీరు పాస్ చేసి జూమ్ చేస్తే మీకు మ్యాక్సిమం ఆ ప్రైస్ అనేది కనపడిపోతుందండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కుర్తీస్. అండ్ దెన్ సైజ్ కూడా నేను ఒకటే సైజ్ చూసాను అక్కడ చాలా, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు. యాజ్ యూజువల్ నర్సింగ్లో ఏ టైంలో వెళ్ళినా ఫుల్ చాలా రష్ ఉంటారు అనమాట. అంటే ఇంకా సాటర్డే సండే అయితే లోపలికి దానికి కూడా అడుగు పెట్టేదానికి కూడా మనకు ప్లేస్ ఉండదు. ఇంకా నేను వీక్ డే వెళ్ళాను కాబట్టి కొంచెం బెటర్. ఈ కుర్తీస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. సేమ్ ప్రింట్, డిఫరెంట్ మోడల్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఈ 600, 650 ఆ రేంజ్లో ఈ కుర్తీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని కుర్తీస్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, కానీ కొన్ని కుర్తీస్ మాత్రం సింగిల్ సైజ్లోనే ఉన్నాయన్నమాట. ఈ కుర్తీస్ అయిపోయినాక మేము నెక్స్ట్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఆ ఫ్లోర్లో వచ్చేసి అన్ని కట్ పీసెస్ అన్నీ మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా కట్ పీసెస్గా పెట్టేసి పైన సేల్ చేస్తారు. ఇవి నార్మల్గా మీటర్ వైజ్ మనం తీసుకునే దానికన్నా ఇట్లా కట్ పీసెస్గా లెఫ్ట్ ఓవరే ఉన్నవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. ఇవి చాలామందికి నర్సింగ్కి రెగ్యులర్గా విజిట్ చేసే వాళ్ళకి వీటి గురించి అంత ఐడియా ఉంటుంది. కొత్తగా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి నార్మల్ 1 మీటరే చాలా కాస్ట్ ఉంటుందన్నమాట. ఈ థ్రెడ్ వర్క్ ఉన్నవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ కానీ, పెన్ కలంకారీ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ 3 మీటర్స్ కానీ 2.5 మీటర్స్ అప్రాక్సిమేట్గా ఆ రేంజ్లో వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ కట్ పీసెస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి 1000 కొన్ని, 1500 కొన్ని, 1700 కొన్ని, అలా డిఫరెంట్ రేంజ్లో ఉంటాయి. ఇవి మనం ఈజీగా కుర్తీ అయితే కుట్టించేసుకోవచ్చు అండి. ఈజీగా మనకి 3 మీటర్స్లో ఒక మంచి కుర్తీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అవి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ నేను జస్ట్ అలా ఒకసారి చూపిస్తున్నాను. ఓన్లీ ఇక్కడ ఈ కట్ పీసెస్ లాంటివి మనం ఓన్లీ కుర్తీస్కే కాకుండా ఇంకా లెహంగా మెటీరియల్స్ ఉంటాయి కదా, లెహంగాస్వి కూడా 3 మీటర్స్, 3.5 మీటర్స్ అలా అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉంటారు. మనకు లెహంగాస్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. అవి కూడా 1400, 1500, కొన్ని వచ్చి 2000 రేంజ్లో, అంటే కొంచెం మంచి హెవీగా పెన్ కలంకారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ మోడల్లో ఉన్నవి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఓన్లీ అవే కాకుండా కాటన్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే కాటన్వి కట్ పీసెస్. అవి కూడా మనకి కొన్ని 300, 400, 600 రేంజ్లో కూడా ఉన్నాయి. కానీ ఈసారి నేను ఈ థ్రెడ్ వర్క్ అనేది కొత్తగా చూసాను. ఇవి కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి కంపేర్డ్ టు కాటన్ వాటికన్నా. కాటన్వి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి కాటన్ అనమాట, చాలా బాగుంది. ఇదైతే మెటీరియల్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 600, 450 రూపీస్ ఎలా పడుతుంది. ఇది మనకు 2.5 to 3 మీటర్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ది కూడా అంతే అండి, ఇది 500 రూపీస్ అలా పడుతుంది. కుర్తీ మెటీరియల్స్ వైజ్ ఇదైతే క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్ వెరైటీస్ మనకు దొరుకుతాయి. అలాగే పోయినసారి నేను చూసిన దానికన్నా ఈసారి కలెక్షన్ అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కాస్ట్ కూడా వేరియేషన్ అనేది ఉందన్నమాట పోయినసారి కన్నా ఈసారి కూడా. ఇవన్నీ కూడా మనకు గోల్డ్ ప్రింటెడ్ శారీస్, ఎక్కువ కాటన్ అయితే నేను చూశాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది కొంచెం కంఫర్ట్ వైజ్ అదంతా కూడా బాగుంటుంది. అందుకని ఒకసారి కాటన్వి కూడా ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నది కాటన్ వచ్చేసి మనకు 400-500 ఆ రేంజ్, మ్యాక్సిమం 600 లోపల ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట క్లాత్ అనేది. దాన్ని మళ్ళీ మనం కుర్తీగా కుట్టించుకోవాలి అంతే. ఇవి చిన్నపిల్లలకి ఫ్రాక్లా కూడా ఈజీగా వచ్చేస్తుందండి క్లాత్. కొంచెం చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి క్లాత్ వైజ్ కూడా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది.
ఇంక ఇవన్నీ కూడా అన్నీ కూడా కట్ పీసెసే అనమాట. ఇది వచ్చేసి 390 రూపీస్ అండి. ఇది కూడా కాటన్లో మనకు కుర్తీ మెటీరియల్. మామూలుగా సమ్మర్ ఫ్రాక్స్లా కానీ నార్మల్ ఫ్రాక్స్లా కానీ కొంచెం చిన్నపిల్లలు ఉంటారు కదా, స్లీవ్లెస్లా కానీ కొంచెం అలా కూడా ఇక్కడ ఫ్రాక్స్కి మెటీరియల్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లావెండర్ కలర్ది చాలా బాగుంది. పోయినసారి చూసిన దానికన్నా నాకు ఎందుకో ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదో ఆఫర్స్ రన్ అవుతుంది. ఇప్పుడైతే ఆఫర్స్ ఏం లేవు ప్రజెంట్ నేను వెళ్ళిన టైంలో. కాబట్టి ఇక్కడ ప్రైజెస్ అయితే పోయినసారి కన్నా కొంచెం ఎక్కువే అనిపించాయి. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 1300 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనకు కొంచెం పెద్దగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా కానీ ఇది ఈజీగా కుర్తీ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. మనకు 3 మీటర్స్ మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాయి. 2.5 లేకుంటే 3 మీటర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ది కూడా బాగా అనిపించి ఒకసారి చూస్తున్నాను. ఇది వచ్చేసి 1050 రూపీస్ ఉంది. అది వచ్చేసి 3 మీటర్స్ ఉందండి, అందుకే అంత 1000 అట్లా పెట్టారు. 2.5 కాదనుకుంటా. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇక్కడ కొన్ని షిఫాన్లో అవైలబుల్గా ఉంటాయి, కొన్ని కాటన్లో అవైలబుల్గా ఉంటాయండి. కొన్ని డిఫరెంట్ వెరైటీస్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు కొంచెం సాఫ్ట్ క్రేప్ అంటారు కదా, క్రేప్ లాగా, అది 600 సంథింగ్ ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదండి, కొంచెం లెహంగాస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఓన్లీ మనకు 1 మీటర్ 3 మీటర్స్ 2.5 మీటర్సే కాకుండా కొన్ని 1 మీటర్స్వి కూడా మిగిలి ఉంటాయి. అవి కూడా ఇక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు చూపించేది మాత్రం కుర్తీ మెటీరియల్. ఇది 880 రూపీస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో ఎలాగంటే మనకి 1 మీటర్ 1.5 మీటర్లో కూడా ఉన్నాయి, అంటే బ్లౌజ్ పీసెస్, కొన్ని కట్ పీసెస్ లాగా అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీకు అన్నీ కూడా లాస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే అన్నీ ఏవేవైతే కట్ పీసెస్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగచ్చు. కంప్లీట్ వీడియో ఇదే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.